ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడం కష్టమేనా? ఈడీ సిబిఐ చెరోవైపు విచారణ పేరుతో కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? మరోవైపు ఐటీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విస్తుపోయే నిజాలను సిబిఐ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో క్షుణ్ణంగా వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. లిక్కర్ స్కామ్ కుంభకోణంలో కవిత బయటకు రాకుండా ఎక్కడికక్కడ ఉచ్చు బిగుసుకుంటోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించిన కవితను ఊహించని విధంగా ఈ కేసులో విచారణ నిమిత్తం సిబిఐ అరెస్టు చేసింది. ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చేసి కవితను విచారించి జైలుకు పంపగా ఇప్పుడు సిబిఐ కూడా ఆమెను అరెస్టు చేసి విచారించడానికి కోర్టు అనుమతి కోరింది. సిబిఐ తనను ప్రశ్నించడాన్ని అలాగే తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కవితకు కోర్టులో చుక్కెదురైంది. సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్తో పాటు ఆమె అరెస్టును సవాల్ చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కవిత కస్టడీని కోరుతూ సిబిఐ వేసిన పిటిషన్లపైన సంచలన తీర్పునిచ్చిన కోర్టు కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించింది. తనను సిబిఐ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే సిబిఐ అధికారులు తనను ప్రశ్నించారని అడిగిన ప్రశ్నలను మళ్లీ అడుగుతున్నారని కవిత కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సిబిఐ. ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది. కవిత 100 కోట్లు చెల్లించినట్లు సిబిఐ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సిబిఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంతే. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్లు కవిత తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను 14 కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సిబిఐ తన కస్టడీ రిపోర్టులో పేర్కొంది. ఒక్కో రీటైల్ జోన్ కి 5 కోట్లు చొప్పున 5 రీటైల్ జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారట. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన 25 కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్ కి కవితే 100 కోట్లు చెల్లించారని సిబిఐ తెలిపింది. అలా ఇండో స్పిరిట్స్ లో 65% వాటా పొందారట. గోవాకు 44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారట. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడట. ఈ విషయాలన్నింటిపైన కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని సిబిఐ పేర్కొంది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించి కవితను 3 రోజుల కస్టడీకి అనుమతించింది.